అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా అల్లు అర్జున్ గారిది ఏఏఎఫ్ఏ ఈ సమ్మిట్ ఏదైతే ఉందో, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమ్మిట్ ఏదైతే ఉందో, అది నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఐడియాలజీ, నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ మామూలుగా లేదు అల్లు అర్జున్ గారిలో. జనరల్గా ఆయన సినిమాలన్నింటినీ కూడా హిందీలో డబ్ చేస్తున్నప్పుడే ఆయన విజన్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఆయన విజన్ ఇంకా పీక్స్లో ఉంది. సో ఈ ఏఎఫ్ఏ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో నాకు బాగా ఇంప్రెస్ అయిన కొన్ని విషయాల గురించి నేను మాట్లాడతా. అందులో మొదటిది, అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం, ల్యాగ్ ఏమొద్దు. మొదటిది, ఈ ఫ్యాన్స్ అందరినీ కూడా ఓ చోటకి చేర్చడం. ఓకే, బేసిక్గా ఇక్కడ ఫ్యాన్స్ని చేర్చింది ఫ్యాన్స్ని కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే 900 మంది మీమ్ పేజ్ అడ్మిన్స్, లైక్ ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళు అన్నమాట. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే లైక్ కొన్ని ఏరియాల వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. సో వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు నాకు ఓకే, వీళ్ళందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యారు ఇప్పుడు. సో వీళ్ళ కమ్యూనికేషన్ పెరుగుతుంది, వీళ్ళకి గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. సో ఏదో ఒక్క దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్గా గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. సో ఏదైనా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఒక మూమెంట్ అనేది బిల్డ్ అయినప్పుడు అది పాన్ ఇండియా వైడ్గా స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, తెలుగు ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నారు, లైక్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, నార్త్ వాళ్ళు ఉన్నారు, నార్త్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. సో కొన్ని పేజెస్ లైక్ కొన్ని స్టేట్సా లేదంటే మరి ఏమో మనకు తెలియదు కానీ, అంటే లైక్ ఇప్పుడు చెప్పలేం కదా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్సా ఏమో మనకు తెలియదు. సో ఎక్కడోళ్ళు ఏంటి అనేది మనకేం ఐడియా లేదు కానీ, బట్ డెఫినెట్గా నార్త్కి సంబంధించిన చాలామంది ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు కూడా వచ్చారు. సో ఈ ఫ్యాన్స్ మధ్య ఒక కొలాబరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్స్ అంటే ఎవరు మన దగ్గర? 4 ఉన్నారు ప్రెసెంట్. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు బేసిక్గా పాన్ ఇండియన్ యాక్టర్స్. నెక్స్ట్ మహేష్ బాబు గారు కూడా పాన్ ఇండియన్ యాక్టర్ అవుతారు ఆఫ్టర్ వారణాసి, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఆయన పాన్ వరల్డ్ యాక్టర్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే బాబుతో ఎల్లకుంటారు. సో బాలీవుడ్ యాక్టర్లతో మ్యాచ్ అయిపోతారు లుక్ అదంతా కూడా. నేను ఒక్కడిని లుక్ అది కనుక సెట్ అయితే సేమ్ క్రిస్ హెమ్స్వర్త్ వీళ్ళందరితో సమానంగా ఉంటాడు. సో నథింగ్ లెస్ దాన్ దట్. కాబట్టి ఆయన హాలీవుడ్ యాక్టర్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా, అది వేరే విషయం. ఏమో చెప్పలేము. ఇప్పుడు నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ సిరీస్లో ఉండొచ్చు, నేనంటే ఇంకో దాంట్లో నేను కొంచెం అతిశయోక్తి చెప్తాను నేను అంతే. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను నేను, నా వెర్షన్ అది. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు మనకి. సో వీళ్ళందరూ కూడా ఇలాగా చేస్తే బాగుంటుంది. ఈ పాన్ ఇండియన్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పాన్ ఇండియన్ ఫ్యాన్స్ని ఓ చోటకి చేర్చినట్టయితే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, వాళ్ళకి శాలరీస్ ఉంటాయి. బేసిక్గా ఇప్పుడు ఫ్యాన్ వార్ అనేవి చేయడం వల్ల, ఫ్యాన్ వార్లని కాదు జనరల్గా వాళ్ళ హీరోకి హైలైట్ చేయడం వల్ల, వాళ్ళ హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, శాలరీ వస్తుందంటే అంతకంటేనా. పైగా మీమ్ పేజ్లో అవన్నీ పెట్టుకున్నప్పుడు, యూట్యూబ్ ఛానల్స్ అవి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఫాలోయింగ్ అది బాగా పెరిగింది అనుకోండి, వాళ్ళకి సెపరేట్ బ్రాండ్స్ వస్తాయి. ఏవో చిన్న 1000-2000 ఇచ్చినా చాలు కదా మీమ్ పేజ్లోకి. అంటే సెపరేట్గా అడిషనల్ బోనస్ అనమాట, ఇది కాకుండా ఇక్కడ వచ్చే శాలరీ కాకుండా. సో ఈ శాలరీస్ అన్నీ క్రెడిట్ అవుతూ ఉంటాయి. సో ఎంతో కొంత మరీ 50,000 ఇంక్రిమెంట్లు బోనస్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ 15,000 20,000 ఉంటాయి నాకు తెలిసి. సో అదైనా సరే వచ్చినట్టే కదా. సో రోజుకు ఒక మీమ్ వేస్తే సరిపోద్ది, రోజుకు ఒక అరగంట కేటాయిస్తే సరిపోద్ది, పార్ట్ టైం ఇన్కమ్ లాగా అందరికీ కూడా. సో అటు పక్క ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతుంటుంది. సో ఫ్యాన్స్తో పాటు ఆ ఇంట్రాక్షన్స్ పెరుగుతుంటాయి. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటే అవన్నీ చెప్తారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది భలే అనిపించింది తెలుసా. ప్రభాస్ గారు కూడా చేయాలి యాక్చువల్లీ, కానీ ఆయన చేయలేదు, వేరే విషయం. ఆయన 900 మంది ముందు మాట్లాడాలా, వద్దు నేను వెళ్ళిపోతాను, వద్దో అంటారు ఆయన. సో అది వేరే విషయం. సో ఈజ్ వెరీ రిజర్వ్డ్. సో థ్యాంక్స్ అనేసి వెళ్ళిపోతారు ఆయన. సో వద్దు ఆయన, కానీ ఇంకెవరైనా కూడా చేస్తే బాగుంటుంది. ఇంకెవరో చేస్తున్నారని కూడా టాకు, చూద్దాం అది ఎవరో మరి ఇంకా. సో ఎలాగా ఎన్టీఆర్ గారికి ఇప్పుడు రెస్టే, ఒక 6 to 8 వీక్స్ దాకా రెస్ట్ ఎన్టీఆర్ గారు చేపట్టినా బాగానే ఉంటుంది ఇలాంటి ఒక కార్యక్రమం. సో బామర్దులు సో చేపడితే బాగుంటుంది, తర్వాత చేస్తే చాలా బాగుంటుంది అబ్బా. అంటే ఆ ఇంట్రాక్షన్ బిల్డ్ అవుతుంది ఎంటైర్ ఇండియా వైడ్గా, అక్రాస్ ద ఇండియా ఫ్యాన్స్ మధ్య ఇంట్రాక్షన్ అనేది బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఎలిమెంట్ బేసిక్గా ఇప్పుడు తెలుగు ఫ్యాన్స్ బేసిక్గా హీరోని ఎలివేట్ చేసే తీరు వేరే ఉంటుంది. అది హిందీ వాళ్ళకి రాకపోవచ్చు, కర్ణాటక వాళ్ళు బాగా ఎలివేట్ చేయొచ్చు, అది తెలుగు వాళ్ళకి రాకపోవచ్చు, అట్లా అనమాట. సో ఇంట్రాక్షన్ బేసిక్గా ఫ్యాన్స్ మధ్య యూనిటీని పెంచి, అంటే ఆఫ్కోర్స్ మళ్ళీ ఇక్కడ గొడవలు కూడా అవుతాయి, నేను పెద్ద ఫ్యాన్ అని ఇట్లాంటివి కూడా ఉంటాయి, అవి పడమాకండి, అదొకటి ఉంది. సో ఇవి కూడా చూసుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాన్స్ మధ్య యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. రెండోది
వీళ్ళకి జాబులు ఇచ్చినట్టు అవుతుంది, వీళ్ళకి మళ్ళీ ఇన్సూరెన్స్లు కూడా ఇచ్చారు, వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్లు ఇచ్చారు. అది 1000 మందికి దగ్గరగా ఇన్సూరెన్స్లు ఇచ్చారు. అది ఎంత పెద్ద విషయం, అది 1000 మందికి ఇన్సూరెన్స్లు అంటే. సో అవన్నీ కూడా మరి ఆయనే కడతారుగా, అల్లు అర్జున్ గారే కడతారుగా. సో సంపాదించిన డబ్బు సంపాదిస్తున్నారు, అట్ ద సేమ్ టైం దాన్ని బేసిక్గా ఇట్లా ఖర్చు కూడా పెడుతూ కావాల్సినవన్నీ చేస్తున్నారనమాట. సో ఈ ఫ్యాన్స్ అందరి త్రూ రేపు పొద్దున్న ఏదైనా ఒక ప్రాబ్లం కనుక వచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా ఓ చోటకి చేర్చి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయించవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చిందబ్బా, అస్సాంలో ఫ్లడ్స్ వచ్చినాయి, వీళ్ళందరినీ అటు పంపొచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీ వచ్చింది, హెల్ప్ చేసింది, ఇంతమందికి ఫుడ్ ఇచ్చింది, ఇంతమందికి షెల్టర్ ఇచ్చింది, ఇంతమందికి బట్టలు ఇచ్చారు, ఇంతమందికి ఇవి చేశారు అని అంటే ఎంటైర్ ఇండియా షేక్ అయ్యిద్ది. అంటే ఒక హీరో ఫ్యాన్స్ అసోసియేషన్స్ వచ్చి ఇంత చేయడమా అని చెప్పి. ఇది అల్లు అర్జున్ గారి ప్లాన్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ అట్లా చేస్తే అదిరిపోద్ది అంటున్నాను నేనైతే మటుకు. నా వెర్షన్ అది. అలా చేసే ఛాన్సులు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా చాలా వరకు పీపుల్లోకి ఆయన ఇంకా తీసుకెళ్తాయి. ఓకే, ఆయన్ని ఓన్ చేసుకునేలా చేస్తాయి, కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. సో సినిమాలకు కనెక్ట్ అవ్వడం వేరు, కంటెంట్కి కనెక్ట్ అవ్వడం వేరు, క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వడం వేరు, మనిషికి కనెక్ట్ అవ్వడం వేరు. సో మనిషికి కనుక కనెక్ట్ అయినట్టయితే అది విధ్వంసం ఉంటుంది. అది ఎట్లా అంటే ఇంకా ఆల్ ఇండియా ఓపెనింగ్స్ బేసిక్గా ఒక హైపర్ సీక్వెల్కే కాకుండా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ కూడా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. రాకా గురించి నేను ఎప్పటి నుంచో చెప్తున్న ఒక క్లారిటీ బేసిక్ ఇప్పుడు అందరికీ వచ్చింది. సో నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను ఈవినింగ్, అదే మన టాపిక్. ఈవినింగ్ మాట్లాడుకుందాం రాకా గురించి. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ థింగ్ అనిపించింది నాకు. తర్వాత ఇంకొకటి, ఫ్యాన్స్ని మోటివేట్ చేయడం, వాళ్ళని కొంచెం మంచి వెర్షన్లోనే మోటివేట్ చేయడం. నిజంగా ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా 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 బాగా నచ్చింది. అంటే ఈవెన్ దో నేను పర్టికులర్గా ఎవరికి ఫ్యాన్ కాదు, ఎందుకంటే ఐఎమ్ యునైటెడ్ టీఎఫ్ఐ ఫ్యాన్, నాకు అందరూ ఇష్టమే. నాకు ఆ పర్టికులర్ హీరో సినిమా రిలీజ్ అయిన రోజు నేను ఆ పర్టికులర్ హీరో ఫ్యాన్ని, అంతే, అట్లా ఉంటుంది నా స్టైల్. సో నాకు టీఎఫ్ఐ అంటే అభిమానం, చాలా ఇష్టం. నేను ఆ సినిమాలు చూస్తూ పెరిగే వాళ్ళంటే నాకు చాలా అభిమానం, కాబట్టి నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. అందరూ ఇష్టమే నాకు, ఎవ్వరు ఒక్కరు కూడా ఏం కాదు నాకు. సో మరీ కొంచెం ఎక్స్ట్రా చేసిన బ్యాచ్ ఉంటారు కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు, ఇట్లాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడతాను నేను కూడా, కానీ బట్ జనరల్గా నాకు అందరూ అభిమానం, అందరంటే ఇష్టమే. సో పర్టికులర్గా ఎవరి ఫ్యాన్ కాకపోయినప్పుడు కూడా అల్లు అర్జున్ గారు నిన్న చెప్పిన మాటలో నాకు ఒకటి చాలా చాలా గట్టిగా నచ్చింది. నీకు నచ్చని వ్యక్తి మీద నీ టైము ఎఫర్టు పెట్టద్దు. నీకు ఒక రోజుకు ఒక 100% ఉంటుంది, నీకు ఆ 100% టైమో మనీయో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని నీకు నచ్చిన వాటి మీద ఖర్చు పెట్టుకో అని చెప్పి కామెంట్లు వచ్చినాయి ఆయనకి. ఏమని, నిన్ను ట్రోల్ చేయడమే మాకు ఇష్టమన్నా, అదే మా 100% ఫేవరెట్ థింగ్, అందుకే చేస్తున్నాం అని చెప్పి అట్లా కూడా వచ్చినవి ఉన్నాయి, నేను కాదన్న. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనైతే దాన్ని చాలా గట్టిగా నమ్ముతా. అది నేను అందరికీ చెప్తా. నేను ఇంతకు ముందు నుంచి చెప్పేటువంటి, కానీ ఇలా చెప్పలే. ఒక 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 ఏమంటారు, ఒక ఆర్కిటెక్ట్ లాగా, ఒక ఒక ప్లానింగ్, ఒక పద్ధతిగా చెప్పలేదు. నేను ఎప్పుడు ఏం చెప్తాను, నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి, ఎవడు చూడమన్నాడు, మిమ్మల్ని బలవంతంగా ఎవడు చూడమనట్లే కదా, ఇట్లా చెప్తాను నేను. సో నేనంటే నచ్చితే ఆ మనిషితో మాట్లాడడం, లేదంటే మాట్లాడడం మానేయండి అనేసి చెప్తాను నేనైతే. సో ఎప్పుడు నేను బేసిక్గా దీన్ని చాలా గట్టిగా నమ్ముతాను నేను. అండ్ దాన్ని ఆయన ఒక పర్ఫెక్ట్ వేలో చెప్పారు, అది ఇంకా బాగా నచ్చింది నాకు. సో నీకంటూ ఒక రోజులో ఒక 100% ఉంటాయి, టైమో మనీయో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని నీకు నచ్చే వాటి మీద వాడు అని చెప్పి అది చాలా బాగా అనిపించింది. సో చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం రేపు పొద్దున బ్లడ్ డొనేషన్ లాంటి యాక్టివిటీస్ కూడా చేపట్టచ్చు. 900 మంది వేరే వాళ్ళని కూడా పుల్ చేస్తారు. ఈ 900 మంది జస్ట్ ప్రెసిడెంట్లు, ఆర్గనైజేషన్ హెడ్లు, మేనేజర్లు, ఇలాంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళు వీడియోస్ అవి పెట్టి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి ఓ 10 మంది వచ్చినా కూడా ఓ 10,000 మంది అవుతారేమో నాకు తెలిసి, 9,000 10,000 మంది అవుతారు నాకు తెలిసి. సో అట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం, ఇది ఫ్యూచర్ పొలిటికల్ ప్లానింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, సో అల్లు అర్జున్ గారికి ఇంకా చాలా టైం అయితే ఉంది. సో ఓకే గూగుల్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు? కానీ రా, ఎంతసేపు రా లిజనింగ్ గోవాల, దీనికంటే టైప్ చేసుకోవడం బెటర్ ఏమో. వాట్ ఈస్ ద గూగుల్ ఎందుకు చిరాకు వేస్తుంటుంది అప్పుడప్పుడు. 44 years. సో April 8 ఆయన బర్త్డే. సో నెక్స్ట్ ఇయర్ April 8కే మనకి ఇంకేదో తెలుస్తుంది. సో 44 years ఓల్డ్. సో నాకు తెలిసి ఇంకొక 7-8 yearsలో, ఇంకొక 7 to 8 yearsలో అల్లు అర్జున్ గారు కూడా మోస్ట్లీ ఆఫ్టర్ 50 to 53 years ఏజ్ ఆ టైంకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి పొలిటికల్గా. సో అది ఎందుకో నాకు ఇట్లా, ఇది దానికి మొదటి మెట్టు అని అనిపిస్తుంది. విజయానికి మొదటి మెట్లాగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది నవళ్ళు ఉంటాయి, అది అట్లా అనమాట. సో నాకు అలా అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో.
సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ ఎంటైర్ ఏఎఫ్ఏ సబ్మిట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.